నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మోటారు వాహన ప్రమాదాలు, పరిహారాలు, న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు, సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ వైవి రామకృష్ణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది శ్రీ కె బాలకృష్ణ గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, రైలు ప్రమాదంలో మోటారు వాహనానికి ప్రమాదం సంభవించినప్పుడు కేసు ఎలా ఫైల్ చేసుకోవాలి? అసలు పరిష్కారం దొరుకుతుందా, వస్తుందా? ఒక రైలు, ఓ మోటారు వాహనం ప్రమాదంలో చిక్కుకుంటే అది మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ట్రిబ్యునల్, అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్ అంటాం కదా, వాటి కింద ఈ పరిహారానికి తప్పు రైల్వే వారిదైనా సరే, ఇటు మోటార్ వెహికల్ వారిదైనా సరే, ఇక్కడ క్లెయిమ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కిందకి క్లెయిమ్ చేసుకోవడానికి వారికి పరిధి ఉందని చెప్పేసి మన సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పారు. ఓకే, అలాగే ఇప్పుడు మోటార్ వాహనం కాకుండా సైకిల్ అనుకోండి, సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి ప్రమాదం సంభవించింది అనుకోండి, అప్పుడు ఏంటండి? అప్పుడు సైకిల్ మోటార్ వెహికల్ కింద రాదమ్మా. మోటార్ వెహికల్ కింద రావాలంటే ఒక మోటార్ వల్ల దాన్ని ప్రొపెల్ ముందుకు తోసుకెళ్ళాలి. ఈ సైకిల్ అనేది మోటార్, అది మానవ యొక్క శక్తిని ఉపయోగించి వెళ్తున్నారు కాబట్టి మోటార్ వెహికల్ కింద రాదు. మోటార్ వెహికల్ కింద రాదు కాబట్టి సైకిల్ అది రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో వారు దాఖలు చేసుకోవాలి నష్టపరిహారం. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. ఓకే, డిస్కనెక్ట్ అయిందండి. అలాగే దానికి పరిహారం వస్తుందా అండి? దేనికి? మోటార్ వాహన ప్రమాదం జరిగినప్పుడు డెఫినెట్ అది తప్పు ఎవరిదని చూస్తారు. తప్పు ఎవరిదంటే వాళ్ళది కాంపోజిట్ నెగ్లిజెన్సా, అంటే రైల్వే వాళ్ళు తప్పు కొంత ఉందా, లేకపోతే మా మోటార్ వెహికల్ వాళ్ళు తప్పు ఉందా, ఇద్దరిది తప్పు ఉందా చూస్తే అది కాంపోజిట్ నెగ్లిజెన్స్, వాళ్ళది ఎంత తప్పు, వీళ్ళది ఎంత తప్పు, ఆ గేట్ మ్యాన్ పెట్టినారా లేదా, లేకపోతే ఎందుచేత అలా జరిగింది, ఇది కోర్టు వారు నిర్ణయిస్తారు. నిర్ణయించి ఎవరి తప్పు ఎంత ఉంది అని చెప్పేసి ఆ కాంపెన్సేషన్ మాత్రం నిర్ణయిస్తారు. అది ఎవరు ఎంత ఇచ్చుకోవాలనేది కోర్టు వారు నిర్ణయిస్తారు వాళ్ళ తప్పును బట్టి. ఓకే ఓకే, ఇప్పుడు రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది అనుకోండి ప్రమాదం, అప్పుడు పరిహారం? అవునా, అది రైల్వే క్రాసింగ్ తర్వాత ఎందుకు జరిగింది, వెహికల్ యొక్క తప్ప, డ్రైవర్ యొక్క తప్ప, లేకపోతే అక్కడ లెవెల్ క్రాసింగ్ రైల్వే అతను డ్రైవర్ తప్పు అని చెప్పడానికి వీలే, కానీ రైల్వే వాళ్ళు తప్పు ఉండొచ్చు కదా. గ్యాంగ్ మ్యాన్ లేకపోతే అక్కడ గ్యాంగ్ మ్యాన్ పెట్టారా, వాడు చేయలేదా, లేకపోతే ఏమిటా గేట్ ఉందా లేదా, అలా గేట్ పడలేదా, ఇవన్నీ నిర్ణయిస్తారు ఎవరిది అంతా తప్పు. కానీ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇది దాఖలు చేసుకోవచ్చు, ఎందుకంటే మోటార్ వెహికల్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఓకే ఓకే, ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే కర్నూలు జిల్లాలో 2 బస్సులు యాక్సిడెంట్ అయినాయి అని వార్త వచ్చింది. అప్పుడు 2 బస్సులు ఆర్టీసీ బస్సులే, పరిస్థితి ఏంటండి? ఇప్పుడు 2 ఆర్టీసీ బస్సులు అయితే ఎలా కాంపెన్సేషన్ అంటే అందులో ఉన్న ప్యాసింజర్స్కి దెబ్బలు తగలుండొచ్చు, లేకపోతే చనిపోయి ఉండొచ్చు. అప్పుడు 2 ఆర్టీసీ బస్సులు కాబట్టి ఆర్టీసీ లైబుల్ కాంపెన్సేషన్ పే చేయాలి. అలా ఒక ప్రైవేట్ వెహికల్, ఇంకొక ప్రభుత్వ వెహికల్, లేకపోతే 2 ప్రైవేట్ వెహికల్స్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎవరిది ఎంత తప్పు, అది కాంపోజిట్ నెగ్లిజెన్స్ అంటారు. ఎవరిది ఎంత తప్పు అయింది, లేకపోతే ఈ వెహికల్దే తప్ప, లేకపోతే రెండో వెహికల్ తప్ప, లేకపోతే ఇద్దరిది తప్ప, ఎవరిది ఎంత తప్పు అనేది అది లాలో ఏమంటారంటే కాంపోజిట్ నెగ్లిజెన్స్. దాన్ని బట్టి కాంపెన్సేషన్ వస్తుంది, ఎవరికి ఎంత వాటా ప్రపోర్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చుకోవాలి. ఇంత కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ లేదు, ఎందుకంటే బస్సులో ఉన్నారు కదా, వీళ్ళ తప్పే ఉంది, అంటే అక్కడ 2 బస్సుల డ్రైవర్ల యొక్క తప్పులు, దాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాంపెన్సేషన్ మాత్రం వస్తుంది, ఎవరు ఎంత షేర్ చేసుకోవాలి, ఎంత లయబిలిటీ అనేది నిర్ణయిస్తారు. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకో ప్రమాదం జరిగినట్టు మనకు వార్త వచ్చిందండి. కృష్ణా జిల్లాలో ఒక చిన్న బాలుడిని, అంటే 6 సంవత్సరాల వయసున్న బాలుడిని లారీ కొట్టేసి వెళ్ళిపోయింది. సో స్కూల్ బస్ ఎక్కుతున్నప్పుడు, అంటే పక్క నుంచి వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి పరిహారం ఎవరిని కోరొచ్చు, ఎవరి మీద కేసు వేయాలంటారు? యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో దాఖలు చేయాలమ్మా. అది తప్పు ఎవరిది, ఆ బస్సు వాడి తప్ప, లారీ వాడి తప్ప, అది ఇద్దరు మోటార్ వెహికల్స్ కాదు, క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో. ఒకసారి రోడ్డు మధ్యలో కూడా ఆపేస్తూ ఉంటారు, స్కూల్ బస్సెస్ పక్కకు కాకుండా మధ్యలో ఆపేస్తుంటారు. కాంపెన్సేషన్ వస్తుంది, కానీ ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలి, ఎవరి తప్పు ఎంత, ఆ కాంపోజిట్ నెగ్లిజెన్స్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, మౌలాలి గారు చెప్పండి.
నేను గుంటూరు డిస్ట్రిక్ట్, నా పేరు షేక్ మౌలాలి, దాచిపల్లి మండలం, దాచిపల్లి విలేజ్ మేడం. చెప్పండి. నాకు 2009లో జనవరి 24న నాకు యాక్సిడెంట్ జరిగింది మేడం. ఆటో నేను బైక్ వేసుకొని టీవీ రిపేర్ నిమిత్తం వెళ్తున్నాను. ఎందుకంటే ఆటో వచ్చేసి స్పీడ్ గా వచ్చి నన్ను డాష్ వచ్చింది మేడం గారు. పడటంతో కాళ్ళు చెయ్యి ఇరిగిపోయింది. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యాను మేడం గారు. పోలీసు వారు అయితే కేసు నమోదు చేయలేదు. 108 తీసుకెళ్లారు మేడం. 108 తీసుకెళ్తేనే సగం రిపోర్ట్ అవుతుంది కదా మేడం. అయినా కానీ నాకు 6 నెలల దాకా తిప్పారు మేడం గారు. అయితే నేను హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ పెట్టాను మేడం గారు. పెడితే లీగల్ అథారిటీ సర్వీస్ కి వెళ్ళమని కేసు నమోదు చేశారని నాకు 7 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేశారు. లీగల్ అథారిటీ సర్వీస్ గుంటూరుకి రాశారు మేడం గారు. హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ పెట్టినాక ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు మేడం. మీరు న్యాయ సేవా అధికార సంస్థ వారిని కలిశారు అని చెప్పారు కదండి. అమ్మా, న్యాయ సేవా అధికార సంస్థ వారిని కలిశారా? కలిశాం మేడం గారు. కలిస్తే వారేం చెప్పారు? ఇది ఇప్పుడైతే లేట్ అయింది కాబట్టి త్వరగా పని అవ్వదని చెప్పారు మేడం గారు. ఓకే అమ్మా. ఓకే అండి. బాలకృష్ణ గారు, దీనికి ఈయన ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసుకోవచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 108లో ఇదంతా రికార్డ్ అయ్యింది అని అన్నారు. కాబట్టి ఇంకోటి చాలా ఫిజికల్ అంటే పార్షియల్ డిజబిలిటీ, టోటల్ డిజబిలిటీ కిందకి ఉంది. అండ్ ఎఫ్ఐఆర్ అప్పుడు నమోదు కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని కూడా చేయొచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అయ్యారు అని అంటున్నారు. అంటే వాళ్ళు మరి ఇలా ఇతను క్లియర్ గా ఇప్పుడు అట్లీస్ట్ లేట్ అయినా దానికి ఏం ప్రాబ్లం లేదండి. అటువంటి వాటిని అండ్ అందులో లేనటువంటి కేసును రిజిస్టర్ చేస్తున్నారు అన్నప్పుడే నార్మల్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే టైంలో కోర్టు అంత సీరియస్గా చూడవు, అది ఇన్వెస్టిగేషన్ టైంలోనే చూస్తారు. అయితే దీనిలో 108 అనేటటువంటి ఒక సంస్థ ఇన్వాల్వ్మెంట్ అంటే అది దాన్ని అంత ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని కోర్ట్స్ నమ్ముతాయండి. దాన్ని రిఫర్ చేస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు రిఫర్ చేసినా కూడా కంప్లైంట్ దాఖలు అవుతుంది అండ్ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయ్యి దానికి కావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆయనకి ఈజ్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్, దాన్ని కూడా ఆయన కోరొచ్చండి. యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లో వేసుకోవచ్చు. కాల పరిమితి అనేది క్వశ్చన్ లేదు. ఇప్పుడు లిమిటేషన్ లేదు. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక అడ్వకేట్ ను పెట్టుకునే స్తోమత లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఒక అడ్వకేట్ ని ఇస్తారు. లేకపోతే ఈయన ఒక వేరే ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకుని ఆ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్ దగ్గర అంటే జిల్లా కోర్టులో అన్నమాట ఆయన క్లెయిమ్ నష్టపరిహారానికి పెట్టుకోవచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. హలో, మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, ఫ్రెండ్ వాళ్ళ 2013 యాక్సిడెంట్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర అయింది యాక్సిడెంట్. ఓకే, ఎలా అయిందండి? అది అతను కార్ వెళ్తున్నా లారీ వచ్చేసి ఇది చేసింది, ఆపోజిట్ లో వచ్చి ఆపోజిట్ హెవీ స్పీడ్ తోని అతను ఎన్ఆర్ఐ క్యాండిడేట్. ఓకే, ఎన్ఆర్ఐ క్యాండిడేట్. సో 2013 అక్టోబర్ లో అయింది అది ఇన్సిడెంట్. సో అతని ఆల్మోస్ట్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs పైన ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కొద్ది కన్ఫ్యూజింగ్ స్టేజ్ ఉన్నారు. ఒక అడ్వకేట్ ని మాట్లాడేసి నేను నష్టపరిహారం కింద ఫైల్ చేస్తూ ఇప్పుడు రైట్ వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చా ఇది? ఓకే జడ్జి గారు, దీనికి ఇందాకనే చెప్పినాము కాల పరిమితి లేదమ్మా. ఇదివరకు అంటే 1 సంవత్సరంలోగా దాఖలు చేసుకోవాలని చెప్పేసి ఉండేది. ఇప్పుడు ఆ సంవత్సరము లిమిటేషన్ లేదు. మీరు ఎప్పుడైనా దాఖలు చేసుకోవచ్చు. అక్కడ జిల్లా కోర్టు ఉంటుందమ్మా. మీరు నెల్లూరు కదా, ఎక్కడ యాక్సిడెంట్ వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో. అంటే దెబ్బతిన్న వాళ్ళు, దెబ్బలు తగిలిన వాళ్ళు హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్ అంటే రంగారెడ్డి. వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ జిల్లా అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. లేకపోతే యాక్సిడెంట్ సూర్యాపేట దగ్గర అయింది కాబట్టి నల్గొండ జిల్లా యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లో దాఖలు చేసుకోవచ్చు. యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అంటే జిల్లా కోర్టులే మీకు లెక్క. ఆ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. అది ఆయన ఎన్ఆర్ఐ అంత మాత్రం చేత మీరు దాఖలు చేసుకోకూడదని ఎక్కడది లేదు. ఇంకా హై కాంపెన్సేషన్ వచ్చే ఆయనకి ఎంత ఆదాయం నష్టమైంది,
ఎంత బాధపడ్డాడు, ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ అయ్యి ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటే డెఫినెట్గా ఆయనకి పరిహారం వస్తుంది. అది కాల పరిమితి లేదు. ఏదో 2013లో అయింది, ఇప్పుడు మనం చేసుకోకూడదు అనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ లిమిటేషన్ తీసేశారు. డ్రైవింగ్ హైదరాబాద్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చేసుకోవచ్చు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఆ బస్సు ఓనర్ ఎక్కడుంటాడు, లారీ ఎక్కడ ఉంది ఆ ఓనర్, లారీ వచ్చేసి విజయవాడ వెహికల్ సార్ అది. ఇంకా అలా ఎందుకు మీకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. లేకపోతే సూర్యాపేటలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నల్గొండ జిల్లా యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ దగ్గర కూడా దాఖలు చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కేసు కూడా ఫెయిల్ అయింది. లారీ వల్ల తప్పన్నట్టు కోర్టు ఫైనల్ రిపోర్ట్ ఉంటుంది కదా, అది రుజువు చేసుకోవాలి అక్కడ ఎవరితో తప్పని. అది అంతా కోర్టు ఫైనల్ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. శ్యామ్ గారు డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారండి? పర్సనే చేస్తారు, పర్సనే చేస్తారు. ఆయనే చేస్తున్నారు. లైసెన్స్ ఉందా ఆయనకి? లైసెన్స్ ఉందా అండి? లైసెన్స్ ఉంది, వ్యాలిడ్ లైసెన్స్ ఉంది ఆయనకి. లైసెన్స్ మామూలుగా ఈవెంట్ డ్రింక్ కూడా ఏం చేయలేదు, నార్మల్ క్యాండిడేట్ ఒక మ్యారేజ్ కి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తుండే. లారీ అతను తప్పు అవుతే ఇతనికి లైసెన్స్, ఈ కార్ డ్రైవ్ చేస్తున్న అతను లైసెన్స్ ఉందా లేదా అనేది ప్రసక్తి రాదు. ఉంది లైసెన్స్ లేకపోయినా చెప్తున్నా. ఇతను అంటే ఇతను ఇన్సూరెన్స్ వేరే సంగతి. తప్పు ఎదుటివాడిది అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఓనరు లైబుల్. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఓనర్ లైబుల్. ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు, మీరు దాఖలు చేసుకోవచ్చు. మంచిదమ్మా. ఓకే జడ్జి గారు, అలానే లారీతో పాటు యజమాని కూడా ప్రయాణిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, ఆ సామాన్తో పాటు తను లేకపోతే గూడ్స్ ఉంటాయి, వాటితో పాటుగా యజమాని కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఆ లారీకి యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోవడం కానీ ఏదైనా ప్రమాదం జరగడం కానీ సంభవించినప్పుడు ఎలా కేసు వేసుకోవాలి, పరిష్కారం ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఓనర్ ఆఫ్ ది గూడ్స్ ఇదివరకు ఇన్సూరెన్స్ ఉండేది కదా కంపల్సరీ. ఇప్పుడు 1940 సెక్షన్ 147 కింద 1994లో అమెండ్ చేసిన తర్వాత ఓనర్ ఆఫ్ ది గూడ్స్ ని కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ కింద తీసుకొచ్చారు. ప్రతి ఓనరు గూడ్స్ వెహికల్ అయితే ఆ ఓనర్ ఆఫ్ ది గూడ్స్ ని కూడా చేయాలి. అక్కడ ఏమిటంటే ఆ ప్రయాణం చేస్తున్నవాడు గూడ్స్ తోటి ప్రయాణం చేస్తూ ఓనర్ ఆఫ్ ది గూడ్స్ కింద ప్రయాణం చేస్తున్నాడా, లేకపోతే తను వెళుతూ కొన్ని లగేజ్ తీసుకెళ్ళినాడా. ఆ లగేజ్ తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ విల్ నాట్ బి ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్. అంటే ఏ ఉద్దేశంతో ఆ వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నాడు. జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో వస్తాయి. అంటే ఇప్పుడు కూరగాయలు ఏవో పట్టుకెళ్తూ ఉంటాడు, సంతగా పట్టుకెళ్తూ ఉంటాడు, లేకపోతే మార్కెట్ లో పట్టుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ది గూడ్స్. లేకపోతే అతను ఒకడే కొన్ని కూరగాయలు కూతురు దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళడానికి కోసం పట్టుకెళ్తూ ఉంటాడు. అక్కడ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఈజ్ ఓన్ వే అండ్ టేకింగ్ సమ్ గూడ్స్ అలాంగ్ విత్, అవి లగేజ్ కింద వస్తాయి. అప్పుడు వాడు ఓనర్ ఆఫ్ ది గూడ్స్ అవడు. కానీ ఓనర్ యొక్క లారీ వాడికి లైబిలిటీ, లారీ ఓనర్ లైబిలిటీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి లైబిలిటీ లేదు. కానీ ఇప్పుడు వాడు ఇఫ్ ఈస్ ట్రావెలింగ్ యాజ్ ఓనర్ ఆఫ్ ది గూడ్స్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నో లైబుల్. ఓనర్ ఎలాగా లైబులే, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లైబుల్. అది వాడిని ఓనర్ ఆఫ్ ది గూడ్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వెంకటస్వామి గౌడ్ గారు కరీంనగర్ నుంచి. హలో. ఓకే, కట్ అయిపోయిందండి. అలాగే ఇందాక మీరు ఇంతకుముందు కేసులో మనకి కాలర్ చేసినప్పుడు లైసెన్స్ లేకపోయినా సరే లారీ వాడిది తప్పు ఉంటే గనక ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే అని చెప్పారు. అది అంటే ఎందుకంటారు, ఏ రీజన్తో అలా అంటారు? మరి ఇతను లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ సరిగ్గా రాకుండా రాంగ్ వేలో వెళ్ళడం కానీ, ఎవరో ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండా వెళ్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, వాడిని కొట్టేయచ్చా? అంటే లైసెన్స్ ఉందా వాడు కొట్టేయడానికి, గుద్దేయడానికి? అది కాదు లెక్క. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ, ఎవరు లైబుల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు లైబుల్ అవుతుందంటే ఓనర్ ని ఇండిమినిఫై చేయాలి. అంటే ఓనర్ లైబిలిటీ ఎలాగా ఉంది, ఎప్పుడు వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పాలసీ కండిషన్స్ వైలేట్ అవుతాయి. ఎవరికి, ఆ ఓనర్ యొక్క వెహికల్ యొక్క డ్రైవర్ కి లైసెన్స్ లేదనుకోండి, అప్పుడు డ్రైవింగ్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ కండిషన్స్ వైలేట్ చేసినట్టు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ కండిషన్స్ ఏముంటుందంటే ది వెహికల్ మస్ట్ బి డ్రివెన్ బై లైసెన్స్ హోల్డర్ అని ఉంటుంది. వాడి లారీ ఓనర్ కి, లారీ డ్రైవర్ కి లైసెన్స్ లేకపోతే తప్పు ఆ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు లారీ తప్పు అవుతారు,
లారీ వాడి డ్రైవర్ తప్పు తప్పైతే వీడు ఇతనికి లైసెన్స్ లేదని చెప్పేసి వాడు వచ్చి కొట్టేచ్చు, నష్టపరిహారం అక్కర్లేదంటే తప్పు. సరే, ఇంకో కేసులో చూసుకుంటే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి లైసెన్స్ లేదనుకుందాం, రోడ్డు మీద నడిచే వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోతే అప్పుడు తప్పు ఉందంటారా? ఎవరు ఇక్కడ కారు నడిపే వ్యక్తి, కారు నడిపే వ్యక్తికి ఎప్పుడూ తప్పే. కారు నడిపే వ్యక్తికి ఆ ఓనర్ అది వెహికల్ కి ఎప్పుడూ తప్పే. ఇక్కడ వచ్చే ఏమిటంటే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లైబిలిటీ ఎంత. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఓనర్ యొక్క లైబిలిటీని ఇండిమినిఫై చేస్తుంది. ఆ పాలసీ కానీ ఆ పాలసీ కండిషన్స్ వైలేట్ చేస్తే ఓనర్ ని ఇండిమినిఫై చేయదు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ నాట్ లైబుల్. కానీ ఓనరు ఆ డ్రైవరు ఎప్పుడూ లైబులే. అలాగే బాలకృష్ణ గారు, స్కూల్ ప్రమాదాలు, స్కూల్ బస్సుల ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందులో పిల్లలు చనిపోతున్నారు, గాయపడుతున్నారు, ఒక్కొక్కసారి పాపం వాళ్ళకి అంగవైకల్యం కూడా సంభవిస్తోంది. ఇలాంటప్పుడు పరిహారం ఎవరిని కోరొచ్చు అంటారు? ఎవరి మీద కేసు వేయాలి? స్కూల్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకు? ఫస్ట్ వెహికల్ ఓనర్ ఎవరు? కొన్ని చాలా చోట్లలో స్కూల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఓనర్ ఆఫ్ ది వెహికల్. ఇన్ సర్టెన్ కేసెస్లో వాళ్ళు హైర్ చేసుకుంటుంటారు. సో ది ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఈజ్ లయబుల్. అదే దాంతోపాటుగా ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేటటువంటి ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే యాజమాన్యం అండ్ ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అందులో పార్టీయే కాబట్టి వీళ్ళందరినీ పార్టీ చేసే వాళ్ళు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్ ఒక ప్రిజంప్షన్ ఏముంటుంది అంటే వాళ్ళు నెగ్లిజెంట్గా ఉండరు అనేటటువంటిదే ఒక ప్రిజంప్షన్ అనమాట. కాబట్టి స్కూల్ జోన్స్లలో కానివ్వండి అటువంటి ప్లేసెస్లో మనమే జాగ్రత్త వహించాలి. వాళ్ళు ఆ పిల్లల్ని సపోజ్ ఆ స్కూలు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టేస్తే యాజమాన్యం లేదు. కాబట్టి ఆ పిల్లలకి ఎటువంటి సార్ట్ ఆఫ్ ఇప్పుడు కాంట్రిబ్యూటరీ కానీ ఆర్ కాంపోజిట్ కానీ అలాంటి వాటిలలో పిల్లల్ని ఫిక్స్ చేయడానికి లేదు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్ లయబిలిటీ ఆఫ్ ఎదర్ ది మేనేజ్మెంట్ ఆర్ ది బస్ ఓనర్ ఆర్ అదర్వైజ్ ఇట్ షల్ బి సెడ్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ లయబిలిటీ కిందనే చూడాల్సి వస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రత్నం గారు నిడదవోలు నుంచి. హలో, నమస్తే అండి. నమస్కారం. చెప్పండి అమ్మా. ఇది మధ్య మా అల్లుడు గారికి యాక్సిడెంట్ జరిగిందండి. ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగింది యాక్సిడెంట్? మోటార్ సైకిల్ అండి. ఎలా జరిగింది యాక్సిడెంట్? వేరే బండి కోట్లో వచ్చి ఒక అతను గుద్దేశారండి. ఓకే. గుద్దేస్తే ఈయనమ్మ అక్కడ పడిపోయారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే 15 రోజులు ఉన్నారండి. డెత్ అయిపోయారండి. ఓకే. బాగా బ్రెయిన్ కి తగిలేదు. అది మేము కేసు పెడదామంటే అసలు పోలీసులు పట్టించుకోవట్లేదండి. అక్కడ ఎవరో రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. ఓకే ఓకే. ఎన్ని రోజులైందమ్మా జరిగి? అండి, ఎన్ని నెలలైంది జరిగి? ఎన్ని రోజులైంది? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయింది. ఓకే ఓకే. జడ్జి గారు, ఇప్పుడు వాళ్ళు పోలీసు వారు కేసు రిజిస్టర్ చేస్తుంటారమ్మా. మీ అల్లుడు గారు పోయినారు కదమ్మా, పోయారండి. వాళ్ళు డెఫినెట్ గా పోస్ట్ మార్టం అది జరిగి ఉంటుంది కదా. అంటే వాళ్ళు పోలీసు వారు 2 విధాల మాటమ్మా. పోలీసు వారు ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది యాక్సిడెంట్ అని ఆ డ్రైవర్ మీద క్రిమినల్ కేసు పెడతారు. ఆ క్రిమినల్ కేసు అనేది వేరే విషయం. అది స్టేట్ గవర్నమెంట్ తరఫున జరుగుతుంది. మీ అల్లుడు గారు పోయినారు కాబట్టి మీ అమ్మాయికి లేకపోతే మీ మనవలకి వీళ్ళందరికీ కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయడానికి ఆ పోలీసు వారి కేసు ఏమైనా సరే మీకు సంబంధం లేదు. మీరు యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో ఎలా నష్టపరిహారం జరిగింది, వాళ్ళు వచ్చి గుద్దేసినారు అని మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఆయన యొక్క ఆదాయాన్ని వయస్సుని అవన్నీ తెలియపరుస్తూ మీకు టైం క్వశ్చన్ లేదు. ఇప్పుడైనా మీరు దాఖలు చేసుకోవచ్చు. మీకు క్లియర్గా ఏమ్మా ఎక్కడ జరిగిందమ్మా యాక్సిడెంట్? అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కదా, ఏలూరు జిల్లా కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. మేము వెళ్ళి మా పాపను తీసుకెళ్ళి అక్కడ కోర్టులో కేసు వేస్తే సరిపోతుందమ్మా. అంటే అడ్వకేట్ని పెట్టుకోండి. మీరు అడ్వకేట్ని పెట్టుకుని స్తోమత లేకపోతే అక్కడే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఉంటారు. వారిని అడిగితే వారు ఒక అడ్వకేట్ని మీకు ఇస్తారు. వారి ద్వారా మీరు దాఖలు చేసుకోవచ్చు. మీకు తప్పకుండా వస్తుందమ్మా. అంటే ఆ డ్రైవర్ వెహికల్ ఏమిటి, ఏ వెహికల్ వచ్చి గుద్దిందమ్మా? మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ వచ్చి గుద్దింది. అవునండి. ఆ మోటార్ సైకిల్ డ్రైవ్ చేసే అతనికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ అది
ఆ అబ్బాయిని కొంచెం ఎవరితో దొంగ బండి అయితే వేసుకొచ్చేసాడు అన్నారండి. ఆహా, అదే ఇప్పుడు ఆ బండి ఓనర్ మీద దాఖలు చేసుకోవచ్చు. ఆ వాండర్ కనిపించేయండి, ఆ వాండర్ ఊరు ఆ అడ్రస్ అతనికి ఇన్సూరెన్స్, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కూడా దాఖలు చేయొచ్చు. మీకు ఆ యాక్సిడెంట్ చేసిన ఆయన మీద కూడా ఈ కేసు దాఖలు చేయొచ్చు అమ్మా. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు కదండి. ఇన్సూరెన్స్ లేకపోతే బండి ఓనరు లేకపోతే ఆ డ్రైవర్ మీద వస్తుందమ్మా. వాళ్ళ దగ్గర నుంచి మీరు వాండర్ అంటే మరి తను ఎవరి బండో తీసుకున్నాడంటే అతను బండి ఎవరికి ఇచ్చేటట్టే బాధ్యత అతని మీదే ఉంటుంది. తన బండి ఎవరికో ఇచ్చినారు అమ్మా, ఆ బాధ్యత అతని మీదే ఉంటుంది. ఓనర్కే బాధ్యత ఉంటుంది అని చెప్తున్నారండి. ఓనరు అటు యాక్సిడెంట్ చేసిన అతని ఇద్దరికి బాధ్యత ఉంటుంది. అంటే మనకు వానర్ అడ్రస్ తెలియదండి, యాక్సిడెంట్ తెలిసిన వెహికల్ నెంబర్ తెలిస్తే అదే పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తారమ్మా. డెఫినెట్ గా మీకు విచారణ చేస్తే డీటెయిల్స్ కూడా తెలుసు. ఎందుకంటే ఈ ప్రతి వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలమ్మా. ఆ రిజిస్ట్రేషన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టారు. ఆ నెంబర్ మీకు ఆ కంప్యూటర్ లోకి వెళ్తే ఎవరి పేరున ఉంది అవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయి. మరి అడ్రస్ సంపాదించడం కష్టం కాదండి రత్నం గారు? కష్టమేనండి మరి. కష్టం కాదమ్మా, కష్టం కొద్దిగా కాదని ప్రయత్నం చెప్తున్నారు చేయాలి. జడ్జి గారు. మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో వారి అడ్రస్ తెలుసుకోవచ్చు. మీరు కేసు ఫైల్ చేసినప్పుడు పోలీస్ వారు ఆ పని చేస్తారు. మీరు ముందుగా కేసు ఫైల్ చేయాలంటారండి జడ్జి గారు, అంతే కదండి? కేసు పోలీస్ కేసు సంబంధం లేకుండా వీళ్ళు దాఖలు చేసుకోవచ్చు నష్టపరిహారం. పోలీసు వారు కేసు పెట్టినా పెట్టకపోయినా సరే వీళ్ళు నష్టపరిహారానికి కేసు దాఖలు చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే రత్నం గారు న్యాయ సేవా అధికార సంస్థ వారిని కలవండి, మీ సందేహాలన్నీ తీర్చేస్తారు వాళ్ళు. నిర్దోవుల దగ్గర కలవచ్చు అక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు ఒక బస్సు సీటింగ్ కెపాసిటీ 45 అనుకున్నామండి. ఒక 55 మెంబర్స్తోనో 60 మెంబర్స్తోనో వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనం చూసుకుంటే పర్టికులర్గా ఈ ఫెస్టివల్ సీజన్స్లో ఎంతమందిని పడితే అంతమందిని ఎక్కించేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు బీమా సంస్థ నుంచి మనం పరిహారం కోరవచ్చా? కోరవచ్చు. ఎలాగంటే ఇది ఈ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ వెహికల్ అంటాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ బస్సులు అలాంటివన్నీ. వాటిలో ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ పాలసీ ఎంతమంది ప్యాసింజర్స్ కి ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఓ 40 మంది, అదే దాని సిట్టింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఓవర్లోడ్ కదా, అంతగా ఎక్కువ మంది దగ్గర తగిలాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వారు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పినారంటే ఎక్కువ కాంపెన్సేషన్ చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ కాంపెన్సేషన్ వస్తుంది కదా, వాళ్ళకి ముందు ఇచ్చుకుంటాం. అలా గ్రాడ్యువల్ గా తీసుకొస్తూ ఆ లిమిట్ చేయమన్నారు. అని లేకపోతే 42 ఇప్పుడు 50 మంది ఉన్నారు లేదా 60 మంది ఉన్నారు, ఎవరికి ఇచ్చుకోవాలి? అది అలా డివైడ్ చేసుకుంటూ రమ్మన్నారు. అంటే జస్టిఫైబుల్ అందరికి న్యాయం జరిగే ముందు ఎక్కువ కాంపెన్సేషన్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చుకోవాలి. అలా వచ్చు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లయబిలిటీ అలా వెళ్తుంది. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో శ్రీనివాసరావు గారు, చెప్పండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. సార్ కృష్ణా జిల్లా నందిగామ అండి. హలో, వినిపిస్తుందండి. మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి. కట్టేసాను సార్. ఇప్పుడు చెప్పండి. కృష్ణా జిల్లా నందిగామ అండి. వినిపిస్తోందండి, చెప్పండి. మనం విజయవాడ నుంచి కుక్కడపల్లి హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట దాటిన తర్వాత జనగాం క్రాస్ రోడ్ లో బర్ణ వచ్చి బైక్ అతను తగిలాడు, స్పాట్ డెడ్ అండి. ఓకే, హలో చెప్పండి. అయితే ఇప్పుడు మన లారీ మధ్యలో నేను వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో లారీ వెళ్తుంది. లారీ ముందుని క్రాస్ చేసి నా బస్సుకెళ్ళి తిప్పాడండి బైక్. అయితే ఆయన ఎక్స్పర్ట్ స్పాట్. ఓకే, అయితే మన లైసెన్స్ ఆర్టీఓ గారు తీసుకున్నారు, 6 నెలలు క్యాన్సిల్ అన్నారు. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. 6 నెలలు క్యాన్సిల్ అన్నారు. ఇప్పుడు అట్లాగే మా జరిగిన తర్వాత విజయవాడలో కూడా జరిగిందండి. ఇట్లా సైకిల్ అతను పడ్డాడు విజయవాడ సిటీలో. అతను ఆర్డర్ ఇన్స్పెక్టర్ గారేమో లైసెన్స్ తీసుకోలేదు. ఓకే, మీది ఎందుకు తీసుకున్నారు, వారిది ఎందుకు తీసుకోలేదు అని అంటున్నారు, అంతేనా? తీసుకోలేదండి. ఇప్పుడు లైసెన్స్ అనేది తప్పు ఒప్పు అనేది తెలిసిన తర్వాత తెలుసుకోగల ముందే తీసేసుకున్నారు, 6 నెలలు సస్పెండ్ చేశారు. ఓకే జడ్జి గారు, అంటే ఇలాంటి అదొకటేను. మనం కోర్టు కేసిన తర్వాత అవతల పార్టీ మన పార్టీ కేసు డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు లైసెన్స్ తీసుకోవాలి, ముందే తీసేసుకున్నారు లైసెన్స్. ఓకే, అర్థమైందండి. అదేండి మేడం గారు. ఇప్పుడు మేము చర్చించి హలో మేము ఇప్పుడు చర్చిస్తున్న సంబంధం అది నష్టపరిహారాల గురించి.
అయినా మీకు చెప్తాను, యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసు వారు డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేయాలి. అది కోర్టులో దాఖలు చేయాలి ఛార్జ్ షీట్ తోటి. నేరం రుజువు అవుతే దాని మీద ఎండార్స్ చేయాలి మోటార్ వెహికల్స్ యాక్ట్ రూల్స్ ప్రకారం. అందుచేప పోలీసు వారు లైసెన్స్ తీసేసుకున్నారంటే అందులో తప్పేమీ లేదు. ఒక చోట ఆయన చేయకపోవచ్చు, ఇంకో చోట ఆయన బాధ ఏంటంటే నా దగ్గర లైసెన్స్ తీసుకున్నారు కదా, సేమ్ కేసులో అక్కడ లైసెన్స్ తీసుకోలేదు కదా అని. అది వేరే సంగతి. ఒక ఆయన సరే ఆయన విధి నిర్వర్తించలేదు, ఈయన నిర్వర్తించాడంటే తప్పు చేయడానికి. ఒక ఆయన పాల్లో నీళ్లు కలుపుతున్నాడు, ఆయన పట్టుకోలేదు, నేను వచ్చి నన్ను పట్టుకున్నారంటే ఎంత ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకోటి ఇతను 2-3 యాక్సిడెంట్లు చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా నెగ్లిజెంటా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి. ప్రతిసారి వాళ్ళ తప్పేనండి అని కూడా అనడానికి లేదు. అది కూడా దే ఆర్ టు లుక్ ఇన్ టు దట్ నార్మల్గా. ఎందుకంటే స్పాట్ డెడ్ వాళ్ళు ఎంత రైట్ సైడ్ నుంచి ఒకవేళ సపోజ్ అతను తప్పున్నా కూడా వీళ్ళు హైవే మీద డ్రైవ్ చేస్తున్నా కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రైవ్ చేస్తా అంటానికి కుదరదు. డ్రైవర్ షిల్ బి వెరీ వెరీ విజిలెంట్ అండ్ కాషియస్. అలా చేయడానికి వీల్లేదు. సరే, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే అతనికి కాంట్రిబ్యూషన్ ఏంటి, దాని రోల్ ఎంత, కాంపెన్సేషన్ ఫిక్సింగ్ వాటికి పనికి వస్తుంది తప్ప. బట్ అయినా కూడా ఆపోజిట్ సైడ్లో వస్తున్నాడా లేదా అని మనం కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి. దట్ ఈస్ ది రూల్. ఓకే, అలాగే జడ్జి గారు, లైసెన్స్ డ్రైవర్కి లేకపోయినా అలాగే ఫేక్ లైసెన్స్ ఎవరిదో లైసెన్స్ తీసుకొచ్చి ఒక్కరోజుకే కదా అని ఆ ఫోటో అంటించేసి ఏదో చేస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు పరిహారం కోరొచ్చు అంటారా? నష్టపరిహారం ఎప్పుడూ కోరచ్చు, డ్రైవర్కి లైసెన్స్ ఉన్నా లేకపోయినా. ఇక్కడ ఏమిటంటే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లైబిలిటీ ఎంత, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు పే చేయాలి. ఎందుచేతంటే అది ఎలా ఉందంటే ఓనర్కి ఇండిమినిఫై చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీ. ఓనర్ యొక్క డ్రైవర్కి లైసెన్స్ అసలు లేదనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి లైబిలిటీ లేదు. ఎందుకంటే పాలసీ కండిషన్స్లో డ్రైవర్ షుడ్ హ్యావ్ లైసెన్స్ అని చెప్పి వ్యాలిడ్ లైసెన్స్ అని ఉంటుంది. ఆ పాలసీ కండిషన్స్ వైలేట్ చేశాడు కాబట్టి వాడికి డ్రైవింగ్ లైసెన్స్ అసలే లేదు కాబట్టి అది ఓనర్ తప్పే. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క లైబిలిటీ లేదు. అలా కాక ఈ ఫేక్ లైసెన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమిటని చెప్పేసి అంటే దీని మీద సుప్రీంకోర్టు వారు ఏం చెప్పినారంటే సెక్షన్ 149 అని మనకి లైబిలిటీ ఉందన్నమాట. వాట్ డిఫెన్సెస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం తీసుకొచ్చిందో అందులో నిర్వచించారు. దాన్ని చెప్తే ఏమన్నారంటే ఓనరు వాడికి నాకు లైసెన్స్ ఉందని పట్టుకుని చూపిస్తాడు. మొహమ్మద్ చూస్తే వాడికి ఫేకా జెన్యూనా కాదా అని చెప్పేసి తెలియదు. అలాంటప్పుడు ఇతను వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడన్నీ ఎంక్వైరీ చేయవలసిన పని లేదు. ఇతను బోనఫైడ్గా నమ్మితే అతను తప్పు లేదు, పాలసీ కండిషన్స్ వైలేట్ చేసినట్టు అవ్వదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయాలని చెప్పేసి తప్పదన. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారని కరీంనగర్ నుంచి రాజేంద్ర గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి సార్. చెప్పండి సార్. నాకు 2 years బిఫోర్ యాక్సిడెంట్ అయింది. అది నేను కోమాలోకి వెళ్ళాను. అయితే దాన్ని నాకు థర్డ్ పార్టీ లైసెన్స్ ఉంది కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది బైక్ మీద. దాన్ని నేను ఇన్సూరెన్స్ వాళ్ళకు కనెక్ట్ చేస్తే సార్ మీకు థర్డ్ పార్టీ ఉంది కాబట్టి మీకు కనెక్ట్ కాదని చెప్పారు. ఓకే. అయితే అవుతారు బ్యాగ్ కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకు వెహికల్ లైసెన్స్ కూడా లేదు. అది ఏ విధంగా కనెక్ట్ చేసుకోమంటారు? థర్డ్ పార్టీ వాళ్ళకు ఏ విధంగా ఇన్సూరెన్స్ వర్తించి చెప్పగలుగుతారా ప్లీజ్? ఓకే, బాలకృష్ణ గారు. థర్డ్ పార్టీ అని అంటే నా వెహికల్ ఇన్సూరెన్స్. సో నేను ఇన్సూరెన్స్ 1 and 2 parties అనుకోవాలి. నేను వెళ్ళి ఒకటి గుద్దాను. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని అంటే ఈ థర్డ్ పార్టీ పాలసీ ఉంటే యాజ్ ఫార్ యాజ్ థర్డ్ పార్టీ ఈస్ కన్సర్న్ వాళ్ళకి నా ఇన్సూరెన్స్ నా కంపెనీ ఈజ్ లయబుల్. బట్ నాకే కనుక నేనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేయాలని అంటే ఇట్ విల్ నాట్ గివ్ కాంపెన్సేషన్ టు మీ. కానీ ఈయన కేసులో ఇతన్ని ఇంకో వేరే వెహికల్ గుద్దింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్, ది ఓనర్ ఈజ్ లయబుల్. కానీ దీనిలో ఇతనికి ఇన్సూరెన్స్ లేదు అన్నాడు. కాబట్టి ఈయన చాలా ఇదిగా కోమాలోకి వెళ్ళారు అని అన్నాడు. సో కొంచెం మేజర్ యాక్సిడెంటే కాబట్టి అతని లాస్ అవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లీడ్ చేస్తూ దానికంతా ఎవిడెన్స్ సబ్స్టాన్షియేట్ చేస్తూ ఓనర్ ఈజ్ లయబుల్ ఫర్ దట్. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది లేదు అని చెప్తున్నారు కాబట్టి ఓనర్ కెన్ నాట్ గెట్ ఎగ్జానరేటెడ్, హీ ఈజ్ లయబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటి వరకు మనం మోటారు వాహన ప్రమాదాలు, పరిహారాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.